ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శిఖను ఎందుకు ధరిస్తారు? శిఖను పూర్వకాలంలో అన్ని వర్గాల వాళ్ళు ధరించేవాళ్ళుట. అన్ని కులాల వాళ్ళకి ఈ శిఖను ధరించడం ఉండేదిట. ఆ తర్వాత ఏమిటంటే ఉపనయనం అయిన వాళ్ళు మాత్రమే శిఖను ధరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో వేద పండితులు, పురోహితులు మాత్రమే శిఖను ధరిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు కూడా కొంతమంది తగ్గించేసి, అంటే మామూలుగా జుట్టు పెంచుకుని మధ్యలో ఎక్కడో శిఖను పెట్టుకుంటూ ఉండడం మనకి కనిపిస్తోంది. అయితే నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా శిఖను ధరించే వాళ్ళు ఉన్నారు. శిఖ ఎంత ఉండాలి అంటే గోష్పాదం, అంటే దీనికి గోష్పాదం అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే గోవు పాదం ఎంత ఉంటుందో అంత మేరగా శిఖను ధరించాలి. అంటే ఏమిటి, ఉపనయనం అయినప్పుడు కూడా ఈ పంచశిఖల్ని పెట్టడం మనకి కనిపిస్తుంది. అయితే శిఖను ఎందుకు ధరించాలి, దానివల్ల ఉపయోగం ఏమిటి? మనకి సైన్స్ను అంటే వైద్య శాస్త్రాన్ని అనుసరించి ఏమిటంటే మెదడులో 5 భాగాలు కలిసి, ఒక్కొక్క భాగం కలిసి ఉంటుంది. ఆ కలిసే మధ్య భాగాన్ని సీమంత రేఖ అంటూ ఉంటారు. అయితే ఈ భాగాలు ఎక్కడెక్కడ కలుస్తాయో ఆ భాగాల ప్రాంతంలో శిఖను ధరించడం అనేటువంటి నియమం మనకి ఉంది. అంటే బ్రహ్మరంధ్రం పైన చిన్న మెదడు, పెద్ద మెదడు కలిసే ప్రాంతంలో శిఖను ధరించాలి అంటారు. ఆ శిఖను ధరించే దగ్గర ఉన్నటువంటి జుట్టును కూడా విరపోసుకుని ఉండకూడదు అంటారు. అయితే ఈ శిఖను ధరించడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అంటే, మనం ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే తప్పనిసరిగా ఉపనయనం అయిన వాళ్ళు శాస్త్రోక్తంగా గోష్పాదం అంతటి శిఖను తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి మనకి వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే నిజానికి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, దీని వెనుక కూడా మనకి వైద్యపరమైనటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సీమంత రేఖ దగ్గర మనకి ఒత్తిడి కలగకుండా, పైనుంచి ఏది పడినా ఇబ్బంది కలగకుండా ఉండటానికి, ఎండ తీవ్రత తగలకుండా ఉండటానికి, ఎన్నో దుష్ప్రభావాల నుంచి మనం తప్పించుకోవడానికి ఈ శిఖ రక్షణగా ఉంటుంది అని చెప్తారు. అందుకని మంత్రోక్తంగా సరైనటువంటి సమయంలో, అంటే ఉపనయన సమయంలోనే ఈ శిఖను వేస్తూ ఉంటారు. పంచశిఖని ముందు ఉపనయనంలో వేస్తారు. ఆ తర్వాత ఏమిటంటే ఏకశిఖని ఈ బ్రహ్మరంధ్ర ప్రాంతంలో ఉంటుంది. అది వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది అని చెప్తారు. అంటే బ్రహ్మరంధ్రం అనేటువంటిది అక్కడ మనకి సహస్రార చక్రం దగ్గర ఉండేటువంటి ఈ స్థితి కాబట్టి అక్కడ రక్షణ జరగాలి. అక్కడ అంటే మనకి మామూలుగా సైన్స్ ప్రకారం చెప్పుకున్నా కూడా తల భాగం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. మెదడు భాగం కూడా మనకి చాలా ముఖ్యమైనది. తల లేకుండా అసలు మనం లేం, మెదడు లేకుండా మనం ఏ పని చేయలేం. అలాంటి మెదడుకి ఇది రక్షణ కలిగిస్తుంది కాబట్టి ఈ శిఖను ధరించే వాళ్ళని. తర్వాత ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ శిఖని తీసేస్తూ ఉన్నారు. దానికి మనకి పరమాచార్యులు గారు ఒక మాట చెప్పారనమాట. శిఖను ఎప్పుడంటే అప్పుడు తీయచ్చా అని చెప్పేసి ఎవరో ఆయన అడిగారట. గుళ్ళో ఒక విగ్రహ ప్రతిష్టాపన చేశారు, ఇంట్లో ఒక దేవతా విగ్రహాన్ని పెట్టుకున్నారు, దాన్ని ఎప్పుడంటే అప్పుడు తీసి అవతల పడేస్తారా? అలాంటిదే ఈ శిఖ కూడా. దీనికి కూడా అంతటి విలువ ఉంది కాబట్టి శిఖను తీసేయడానికి వీల్లేదు. కేవలం ఎవరో పురోహితులు కానీ వేద పండితులు కానీ శిఖ పెట్టుకుంటారనుకోవడం పొరపాటు. శిఖ అందరికీ అర్హమైనటువంటిది. దీనివల్ల శారీరక రక్షణ, మెదడుకి రక్షణ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. తర్వాత పరిశోధనలు కూడా మనకి ఈ విషయాన్ని తెలుస్తూ ఉన్నాయి. స్త్రీలు తలనీలాలు ఇవ్వవచ్చునా? మనకేమిటంటే శాస్త్రంలో చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా పుట్టి వెంట్రుకల్ని కూడా స్త్రీలకి చెప్పలేదు. కాకపోతే మొక్కుబళ్ళు ఉన్నప్పుడు పుట్టి వెంట్రుకల్ని మంచి రోజు చూసి దైవ సన్నిధ్యంలో మొక్కుబడి తీర్చుకోవడం వలన పెద్ద దోషం లేదు అని చెప్పేసి కొంతమంది పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. కాకపోతే పెద్ద అయిన తర్వాత కూడా చాలామంది తల నీలాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు తలనీలాలు ఎవరైనా ఎందుకు సమర్పించాలి అంటే, ఏలాంటి పాపం మనం చేసినా కూడా ఆ పాపం అంతా కూడా తల వెంట్రుకల భాగంలో వేలాడుతూ ఉంటుందిట. అందుకని చెప్పేసి ఆ పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం అని చెప్పేసి దైవ సన్నిధిలో తలనీలాలు ఇస్తూ ఉంటారు. చాలామందికి కేశాల మీద మక్కువ ఎక్కువ, అందం కోసం కేశాన్ని పెంచుతూ ఉంటారు. అయితే ఏమిటంటే అందం కోసం పెంచుకోవటం వల్ల వీళ్ళకు ఒక రకమైనటువంటి అహంకారం పెరుగుతూ ఉంటుంది. తల భాగాన వెంట్రుకలు లేవు అంటే ఒక అవమానకరంగా ఉంటుంది. అందుకే దైవ సాన్నిధికి వెళ్ళి భగవంతుడి దగ్గర తలమోడ్చి
తన అహంకార రాహిత్యాన్ని చేసుకుని అన్యథా శరణం నాస్తి అని భగవంతుడి దగ్గర శరణాగతి కోరుకుంటూ వీళ్ళు గడ్డాలు మీసాలు తల నీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే అది పురుషులు చేస్తారు. మరి స్త్రీలకు కూడా అహంకార రాహిత్యం కాకూడదా, మరి స్త్రీలు మొక్కుబడి చేయకూడదా అనేటువంటి వాదన కూడా మనకి వినిపిస్తుంది. తిరుపతి కొండకి వెళ్ళినా లేదా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు కూడా ఇక్కడ తల నీలాలు ఇవ్వడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళని విమర్శించే పని మనకి ఇక్కడ ఏమీ లేదు, విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భక్తి భావంతో భగవత్ సమర్పణగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ శాస్త్రం ఈ విషయంలో ఏం చెప్తోంది? శాస్త్రం ఏం చెప్తోందంటే 2 అంగుళాల కంటే కూడా పుని స్త్రీలు జుట్టుని ఎక్కువగా కత్తిరించకూడదు, అది దోషప్రదము అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఎవరైనా మొక్కుబడి చెయ్యాలి అని అనుకుంటే వివాహమైనటువంటి స్త్రీలు, వివాహం కాని స్త్రీలైనా సరే, అంటే మనం ముత్తైదువులుగా ఎవరిని చెప్పుకుంటున్నామో వాళ్ళంతా కూడా భగవంతుడికి మొక్కుబడి తీర్చాలి అని అనుకున్నప్పుడు మొక్కుకోవచ్చు, కానీ 2 అంగుళాల కంటే ఎక్కువ జుట్టుని కత్తిరించకూడదని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని చెప్పేసి ఎవరు కూడా 2 అంగుళాల కంటే కూడా ఎక్కువ జుట్టును కత్తిరించకూడదు, అంటే తల మీద జుట్టు లేకుండా భర్తకి కనిపించకూడదు అనేటువంటి నియమాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే పూర్వకాలంలో మనకి జుట్టును తీయడం అనేటువంటిది ఒక ముండనం అని చెప్తారు. పూర్వకాలంలో స్త్రీలకి అంటే భర్త పోయిన తర్వాత జుట్టు తీసేవాళ్ళు. అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేయకూడదు అనేటువంటి నియమం మనకి కనిపిస్తోంది. అయితే భర్త అనుమతితోనే, ఆయన ఆయుష్ కావాలని, ఆయనకి ఏదో ఆపద వచ్చిందని ఆ భర్తని రక్షించుకోవడానికే చాలామంది స్త్రీలు మొక్కుబడి చెల్లించుకుని వస్తూ ఉంటారు. నిజంగా అదొక త్యాగగుణం. స్త్రీలకి ఏమిటంటే జుట్టు లేకుంటే అందంగా కనిపించరు, వికారంగా కనిపిస్తారు, 10 మందిలోకి వెళ్ళలేరు, ఆ జుట్టు వచ్చే వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ అందాన్ని అన్నిటినీ భర్త కోసం కానీ ఆపదలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదని తప్పించుకోవడానికి భగవంతుడికి మొక్కుబడి చేసి తలనీలాలు ఇస్తూ ఉంటారు. ఇవ్వడంలో దోషమేం లేదు, కానీ మనకి శాస్త్రం ప్రకారం మాత్రం స్త్రీలంతా 2 అంగుళాల కంటే ఎక్కువ జుట్టుని కత్తిరించకూడదు అని చెప్తున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉండవచ్చునా? అసలు ఇదేం ప్రశ్నండి? ఇప్పుడు కనపడేది అది మాత్రమే కదా అని అనొచ్చు. నిజమే, ఎక్కడ చూసినా కూడా యువతులెవరూ జడ వేసుకోవడం మర్చిపోయినటువంటి కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈ మాట చెబితే యువతులకి అందరికీ కూడా ఆశ్చర్యంగాను హాస్యాస్పదంగాను కూడా ఉంటుంది. జడ వేసుకోవడం అంటే ఒక అవమానంగా ఉంటుంది. ఏమిటి, పల్లెటూరి గబ్బిలాయిలాగా జడ వేసుకుంటామా లేదా ముడి వేసుకుంటామా అనేటువంటి మాటలు మనకి వినపడుతూ ఉంటాయి. కాస్తంత జుట్టుని విరబోసుకొని తిరుగుతూ ఉండడం మనకి కనిపిస్తోంది. అయితే ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకేం చెప్తున్నాయి? స్త్రీలెప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఎందుకు అంటే ఎన్నో భూత ప్రేత పిశాచాలు మనకి కనిపించినటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఈ జుట్టుని ఆవహించేటువంటి అవకాశం వీళ్ళకి ఉంది. అప్పుడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఎన్నో మార్పులు వచ్చేటువంటి అవకాశం, వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ జీవన విధానంలో కానీ ఎన్నో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందని మనకి పురాణాల్లో ఎన్నో కథలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరో విషయం కూడా ఏమిటంటే ఆధ్యాత్మికంగా జుట్టు విరపోసుకోకూడదు అని చెప్తున్నారు. తర్వాత దుష్ట స్త్రీలు, ఎలాంటి స్త్రీలు మాత్రమే జుట్టు విరపోసుకుంటారంటే శపథం చేసిన వాళ్ళు, భర్త పోయిన వాళ్ళు, దుఃఖ సాగరంలో మునిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జుట్టు విరపోసుకోవాలి అంటారు. దానికి ప్రతీకగా మనకి మహాభారతంలో అయితేనేమో ద్రౌపది కనిపిస్తుంది. శపథం చేసిన తర్వాత జుట్టి ముడి వేసుకోదు, అంటే శత్రు సంహారం జరిగే వరకు జుట్టు ముడి వేసుకోను అని శపథం చేస్తుంది. ఆ తర్వాత కైక శోకగృహంలో పడుకుని జుట్టు విరబోసుకుంటుంది. ఆ తర్వాత దశరథుడు మరణిస్తాడు. ఇలా మనకి అనేక కథలు పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏమిటంటే చాలా సాయంత్రం వేళ ఎవరైనా స్త్రీ ఆ తర్వాత ఋతుక్రమ స్నానం తర్వాత 4-5 రోజుల్లో కూడా ఈ సాయం సంధ్యా వేళల్లో జుట్టు విరబోసుకొని ఉండటం వలన ఎన్నో దుష్టశక్తులు ఆవాహించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, పురాణాలు మనం నమ్మకపోతే, ఆధ్యాత్మికత మీద మనకి నమ్మకం లేకపోయినా కూడా
మనం నమ్మే సైన్స్ మనకేం చెప్తోంది? డాక్టర్లు కానీ, తర్వాత మనకి ఉపాధ్యాయునులకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ ఏం చెప్తారంటే, జుట్టు ముడి వేసుకొని దాన్ని దేంతోనైనా బంధించాలి, అంటే ఏదైనా కవర్ చేసుకోవాలి తల మీద. తర్వాత డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కూడా జుట్టు విరపోసుకుని కాదు, మొత్తంగా తల మీద ఒక కప్పు వేసుకుని పెడతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ, మగ డాక్టర్లు కానీ ఆడ డాక్టర్లు కానీ. ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? వాళ్ళకి తెలివి లేదా? వాళ్ళు జుట్టు విరపోసుకోకూడదా? ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఏమిటి? జుట్టుకు రాలే గుణం ఉంది. ఈ రాలే జుట్టు ఏమిటి? ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కి శరీరం అవయవాలు ఓపెన్ చేసి కట్ చేసిన తర్వాత వీళ్ళ జుట్టు అందులో పడితే ఎంతటి ప్రమాదం, ప్రాణాపాయమే జరుగుతుంది. అందుకని చెప్పేసి అంటే జుట్టుకి రాలే గుణం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా పైన కవర్ చేసుకుంటూ ఉంటారు. మరి మనం జుట్టు విరపోసుకొని బయట తిరుగుతున్నామంటే ఈ జుట్టు ఎన్ని చోట్ల రాలిపోతోంది, ఎక్కడెక్కడ అది పడుతోంది. తాగే నీళ్లల్లో పడుతోంది, చెరువుల్లో పడుతోంది, కుంటల్లో పడుతుంది, తినే ఆహారంలో పడుతోంది, వండేప్పుడు పడుతోంది, ఎన్నో చోట్ల ఎన్నో ప్రదేశాల్లో. ఇంకా దేవాలయాల్లో పడితే మహాదోషం. మన జుట్టు రాలి దేవాలయాల్లో పడటం, అది పొరపాటున గాలికెగిరి భగవంతుడి పాదాన్ని చేరితే అంతకంటే దోషం మరొకటి ఉండదు. అంటే ఇలాంటి దోషాలన్నీ మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. ఆహారంలో అసలు హైజెనిక్గా కనిపిస్తుందా? హైజెనిక్గా ఉండదు కదా. తినే ఆహార పదార్థంలో జుట్టు రాలి పడితే ఎంతటి ప్రమాదం, అది కడుపులోకి పసిపిల్లలకి పోతే మరింత ప్రమాదం. లేదా ఏదైనా గేదెలకి, పశువులకి, పశుపక్షాదులకి కూడా వాడి ఆహారంలో పోతే ఎంత ప్రమాదం జరుగుతుంది. మనం ఎలాంటి ప్రమాదాలకి దారి తీస్తూ ఉన్నాము. మరో విషయం ఏమిటంటే, చక్కగా అలంకరించుకోవడం అంటే పూర్వకాలం స్త్రీలకి, యువతులకి కూడా అనేక అలంకరణలు, కేశాలంకరణలు ఉండేవి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి వరకు కూడా వాళ్ళ స్థాయిని, వాళ్ళ జీవన విధానాన్ని, అంటే రాజకుమారులకి చేసేది ఒక రకంగాను, తర్వాత గృహిణీలకి చేసేది ఒక రకంగాను, దాసీలకు చేసేది మరో రకంగాను, పసిపిల్లలకు చేసేది మరో రకంగాను, యువతులకి చేసేది మరో రకంగాను, వృద్ధులకి చేసేటువంటి కేశాలంకరణ మరో రకంగాను ఉండేది. రకరకాల కేశాలంకరణలు చేసేవాళ్ళు. ఆ కేశాలని ఎన్నో రకాలుగా ముడివేసి, జడలు వేసి దానికి ఎన్నో అలంకరణలు చేసేవాళ్ళు. ఏమైపోయాయి అలాంటి అలంకరణలన్నీ? ఈరోజు మేమంతా కూడా కేశాలంకరణ చేస్తున్నాం అనేటువంటి వాళ్ళకి ఈ విద్యలు తెలియవా? ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? కేవలం విరపోసుకోవడం అనేటువంటిది ఫ్యాషన్ అని అనుకుంటే ఆ ఫ్యాషన్ వెనుక ఉండేటువంటి ఉపయోగం ఏమిటి? దీనివల్ల ఆ వ్యక్తికి కానీ, సమాజానికి కానీ, సంఘానికి కానీ ఉపయోగం కనపడుతుందా? పోనీ అందంగా కనపడతారా? విరపోసుకోవటం వలన చీకిరి వాకిరిగా, అంటే ఎలా ఉంటారు అసలు? సంస్కారం లేనటువంటి వ్యక్తుల్లాగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అందమైన అమ్మాయిలు ఒక రకంగా ఫ్యాషన్గా జుట్టు విరపోసుకుంటే ఓ క్షణం వాళ్ళు అందంగా కనిపించవచ్చు. గాలిలో కాస్త దూరం వెళితే ఆ జుట్టంతా కూడా ఎగిరెగిరి చిక్కులు కట్టి పాడైపోతుంది, చూడ్డానికి అసహ్యంగా కనపడుతుంది. నిమిషానికి వాళ్ళు తల్లో దువ్వెన పెట్టుకు దువ్వుకుంటూ ఆ హెయిర్ స్టైల్ను మార్చుకుంటూనే ఉండాలి. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఏదైనా ఒక పని మనం చేశామంటే దానివల్ల మనకి కానీ, సమాజానికి కానీ, ప్రకృతికి కానీ ఏదో ఒక ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేనటువంటి ఏ ఫ్యాషన్ కూడా ఎవరు అభినందించదగింది కాదు, హర్షించదగింది కూడా కాదని మనం చెప్పుకోవచ్చు.